మద్రాస్. అచ్చా కూని. ఎవరు చూడలేదు కదా? లేదు, మీకేం భయం లేదు, రండి. కూని హత్యా. ఈ నాగన్న బట్టి కంగారు మనిషి పంపలు అంటుకుపోయినట్టు కేకలేస్తాడు. తీరా పోయి చూస్తే ఏమీ ఉండదు. అన్నయ్య, ఎంత ఘోరం చేశావు అన్నయ్య. మనసులో కష్టం ఏదైనా ఉంటే మాట మాత్రం నాతో చెప్పకూడదు. అన్నయ్య, ఆనాడు పెద్దన్నయ్య అలా పోయారు, ఈనాడు చిన్నన్నయ్య ఇలా పోయారు. అన్నయ్య, డోంట్ టచ్ ఇట్. పోలీసులు వచ్చే వరకు ఎవరు శవాన్ని ముట్టుకోవద్దు. అందరూ అటు వెళ్ళండి. రంగనాథం, రంగనాథం, ఎంత పని చేశావయ్యా, ఎంత పని చేశావయ్యా. అమ్మా, వసంతమ్మ, వసంతమ్మ, ఏమిటమ్మా ఇది? వదిన, అమ్మ వసంత. వదినా, భయం లేదు, ఇంకా ఊపిరితోనే ఉన్నారు. ఎవరో గొంతు పిసికినట్టున్నారు. ఇగో కవిల మచ్చలు. అదిగో కిటికీ తలుపులు కూడా తెలుసున్నాయి. గారికి చుట్టకాల్చి అలవాట్లేదే. ఆగు, దాన్ని తీపో. అది ఒకటే మనకు సాక్ష్యం. రంగనాథం గారు ఆత్మహత్య చేసుకున్నారనడం పొరపాటు. ఆయన హత్య చేయబడ్డారు. కాకపోతే ఇది ఆత్మహత్యేనని నమ్మించడానికి వీలుగా వేలాడదీయబడ్డారనేది మాత్రం సత్యం. మిస్టర్ రాజశేఖర్, మీ అన్నగారికి ఎవరైనా విరోధులున్నారా? లేరండి. గిట్టని వాళ్ళు ఉన్నారా? లేరు. పోనీ ఆయన ఎప్పుడైనా ఎవరితోనైనా తగాదా పడ్డారా? ఆయన అలాంటి వారు కాదండి. చాలా శాంతమూర్తి. ఇంకా మా పెద్దన్నయ్య కాస్త కోపిష్టి గాని. పెద్దన్నయ్య ఆయన ఎక్కడున్నారు? ఉన్నారు, స్వర్గంలో. ఆయన మరణించి ఏడాది అయింది. ఆయన ఎలా మరణించారు? కార్ యాక్సిడెంట్లో. మీరెవరు? రామయ్య. ఏం చేస్తూ ఉంటారు? ఆయుర్వేద వైద్యం. మీ ఇల్లు ఎక్కడ? ఈ బంగ్లా వెనుక తోటలు. ఓ, మీకు ఈ కుటుంబానికి ఏమిటి సంబంధం? ఒక తల్లి కడుపున పుట్టకపోయినా మాకు సోదరులు లాంటివాడు. మా కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటూ ఉంటాడు. గోదావరి రోడ్డు, భద్రాచలం. నా పేరు కత్తుల. కత్తుల నాగయ్య. ఇంటి పేరండి నాగన్న అంటారు. ఏం చేస్తూ ఉంటావు? చికెన్ డిపార్ట్మెంట్ హెడ్. అదే కిచెన్ డిపార్ట్మెంట్ హెడ్. వంటవాడివా? పోయిన వారంతా నా చేతి వంట తిని పోయిన వారేనండి. ఇక నువ్వు వంట మానేస్తే మంచిది. డాక్టర్, ఉదయకి ఎలా ఉంది? అలాగే ఉంది, మెదడుకు షాక్ తగ్గింది. మతిపోయిందన్నమాట. అయితే హంతకుడు ముఖం గుర్తు తెచ్చుకోలేదా? ఏమండి, నేను ఇక్కడ ఫ్యామిలీ డాక్టరా? కాదు, ఫ్యామిలీ ఫ్రెండ్. ఇక్కడే ఉంటుంటారా? లేదు, వస్తూ ఉంటాను, పోతూ ఉంటాను. కానీ హత్య జరిగిన రోజు రాత్రి నేను ఇక్కడే ఉన్నాను. వెరీ గుడ్. అయితే ఇది ఆత్మహత్య కాదు, ఎవరో హంతకుడు హత్య చేసి ఉంటాడు అని కదూ మీరు అనేది? నేనేమీ అంటం లేదు, మీరు అంటుంటే విన్నాను. చాటు నుండి విన్నారా? ఆ అలవాటు మాకు లేదు. మేడ మీదకి మీ గొంతు స్పష్టంగా వినిపించింది. ఓహో. ఎవరు విరోధులు లేని వ్యక్తి భయంకరంగా హత్య చేయబడ్డాడు. అయితే హంతకుడు ఇది హత్య కాదు, ఆత్మహత్య అని నిరూపించడానికి విశ్వ ప్రయత్నం చేశాడు. అంతలోనే లోనికి వచ్చిన అతని భార్యను కూడా చంపడానికి ప్రయత్నం చేశాడు. ఈ హంతకుడు ఎవరు? ఈ హత్య చేయడానికి కారణం ఏమిటి? ఏ దారి గుండా లోపలికి వచ్చాడు? ఎలా బయటికి వెళ్ళాడు? మిస్టర్ చంద్రశేఖర్, ఎక్స్క్యూజ్ మీ. ఆగండి. హలో, ఎస్, జస్ట్ మినిట్. మెడ్రాస్ ట్రంక్ కాల్ బుక్ చేసింది ఎవరు? నేనే. ఎవరికి? మా పెద్దన్నయ్య కూతురు సుశీలకి. హలో, ఎస్, సుశీల. ఆర్ సుశీల, బిఏ ఫస్ట్ ఇయర్. సుశీల లేదా? సుశీల అక్కడ లేదా? సుశీలమ్మని కూడా చంపేశారు. ఏమయ్యా, హత్యలంటే నీకు చాలా ఇష్టమా? బాబాయ్.
బాబాయ్ బాబాయ్ సుశీల వచ్చావమ్మా. అనుకోకుండా బయలుదేరొచ్చాం బాబాయ్. మాకు ఉత్తరం రావడానికి కూడా టైం లేకపోయింది. నీకు మంచి శుభవార్త. ఏమిటమ్మా? మాకిప్పుడు క్రిస్మస్ సెలవులు. ఈ సెలవుల్లో మేము అందరం కలిసి సంఘ సేవ చేయబోతున్నాం. వీళ్ళందరూ నా క్లాస్మేట్స్. రేణుక, సాధన, విజయ, లక్ష్మి. చెప్పడం మర్చిపోయాను, ఈయనే మా రాజుబాబాయ్. ఈయన మా చంద్రం బాబాయ్. ఈయన పోలీస్ ఇన్స్పెక్టర్. పిన్ని, ఏమిటది? ఆమె భర్త చనిపోయాడమ్మా. అవును సుశీ, చిన్నన్నయ్యని ఎవరో హత్య చేశారు. వదినకు మతి భ్రమించింది. రండమ్మా రండి. మీ భర్త గారి హత్య గురించి మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను, సమాధానం చెప్పడానికి ప్రయత్నించండి. ఇన్స్పెక్టర్, ఆయన ఆరోగ్యం బాగోలేదు, దయచేసి ఆయన డిస్టర్బ్ చేయండి. డాక్టర్, నాకు తెలుసు. చూడమ్మా, ఆ రోజు రాత్రి తలుపు తెరవగానే మీరేం చూశారు? లేదు లేదు, నేను ఆ, నేను ఆ, ఆ. తలుపు తెరవగానే ఒక వ్యక్తి లోపల ఉన్నారు. అతను ఎవరో బాగా జ్ఞాపకం తెచ్చుకో. ఇన్స్పెక్టర్, ఏమిటిది? మెదడంతా ప్లీజ్ విల్ యూ కీప్ క్వైట్. చూడమ్మా, బాగా జ్ఞాపకం తెచ్చుకోండి. మీ భర్త గారి విరోధి ఎవడో లోపల ఉన్నాడు. వాడు మిమ్మల్ని చూచుంటాడు, మీరు వాడిని చూచుంటారు. వాడంతకు ముందే మీకు తెలిసిన వాడై ఉండాలి. ఆ ముఖం బాగా గుర్తుకు తెచ్చుకోండి. ఆ ముఖం ఇందులో ఎవరిదో జాగ్రత్తగా చూసి చెప్పండి. ఇన్స్పెక్టర్, చాలు. ఈ పరిస్థితుల్లో ఆమెను ఇలా బాధిస్తే ఆమెకు మతిపోతుంది. డాక్టర్, మీరు ఇందులో తలదొర్చకండి. రోగి పైన మీకున్న శ్రద్ధకు నా అభినందనలు. అతి ముఖ్యమైన విషయం రుజువు కాబోతున్నప్పుడు అడ్డుపడకండి. చూడమ్మా, కొంచెం శ్రమైనా సరే బాగా ఆలోచించి చెప్పండి. ఆ ముఖం ఇందులో ఎవరిది? ఎవరి ముఖం చెప్పండి. నేను చెప్పను, నేను చెప్పను. ఇన్స్పెక్టర్, ఇక మీదట మీరు ఆమెను ప్రశ్నించడానికి డాక్టర్గా నేను అనుమతించను. డాక్టర్, ఆవిడేదో జ్ఞాపకం తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే మీరు ఎందుకు అడ్డు తగులుతున్నారో నాకు అర్థం కావటం లేదు. కానీ ఒక్క విషయం మాత్రం గట్టిగా చెప్పగలను. హంతకుని కళ్ళారా చూచిన ప్రత్యక్ష సాక్షి ఆమె ఒక్కతే. ఇప్పుడు ఆమెకు మతి సరిగ్గా లేదు, కానీ మతి స్థిమితం చిక్కినప్పుడైనా నిజం చెప్పగలదు. హంతకుడు ఎవరో ఖచ్చితంగా గుర్తించగలదు. అందువల్ల హంతకుని కళ్ళు ఎప్పుడు ఆమె మీదే ఉంటాయి. హర్ లైఫ్ ఇస్ ఇన్ డేంజర్.